హైదరాబాద్ మహానగరం రోజు రోజుకు అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంది. నగరంలో నివసించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను తగ్గించడానికి ఓవైపు చర్యలు తీసుకుంటున్నా మరోవైపు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ ను తగ్గించేలా సైబరాబాద్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హైరైజ్ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో హైరైజ్ కెమెరా 360 డిగ్రీస్ లో స్పష్టమైన విజువల్స్ ను వీక్షిస్తుంది. జూమ్ చేసి వాహనాల నంబర్లతో సహా స్పష్టంగా చూడొచ్చు. ఆ చుట్టుపక్కల ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా పోలీసులకు తెలిసేలా కెమెరాను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ కు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి సిబ్బంది ట్రాఫిక్ ను మానిటరింగ్ చేస్తారు. ట్రాఫిక్ జాయింట్ సిపి సైతం పరిస్థితిని సమీక్షించేలా ఆయన కార్యాలయానికి కనెక్ట్ చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడ జామ్ అయింది, ఎందుకు జామ్ అయింది, పరిస్థితిని వీక్షించి వెంటనే ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపుతారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు రోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరోసారి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. ఇలా ఐటీ కారిడార్ లో గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్, రాయదుర్గం, ఐకియా, నార్సింగి, సన్సిటీ, రాజేంద్రనగర్, అత్తాపూర్, మాదాపూర్, మియాపూర్, చందనగర్, కేబిహెచ్బి, కూకట్పల్లి, బాచుపల్లి, దుండిగల్ మొత్తం 70 ప్రాంతాల్లో హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ట్రాఫిక్ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 17 ప్రాంతాల్లో ఐటీ భవనాలకు కెమెరాలను ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. గతంలో చినుకు పడిందంటే చాలు ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయేది. 100 మీటర్ల దూరానికి 15 నుంచి 20 నిమిషాలు పట్టేది. రాంగ్ రూట్ లో యూటర్న్లతో ట్రాఫిక్ మరింత జటిలంగా మారేది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వర్షం వచ్చే సందర్భంలో ఎక్కడికెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయి, ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనే కోణంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 120 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. వర్ష సూచనలు ఉన్న సమయంలో ముందుగానే ట్రాఫిక్ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందిని రంగంలోకి దింపుతారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ లోని సిబ్బంది ఐటీ కారిడార్ మొత్తాన్ని వీక్షించి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందో అక్కడికి బృందాలు పంపుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.